సో నిన్న జరిగిన బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు టెలికాస్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఏదైతే టెలికాస్ట్ అవుతుందో వాళ్ళు కొన్ని లైక్ కొందరికి గ్రీన్ ఇచ్చి కొందరికి రెడ్ ఇచ్చి, ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో ఎవరైతే ఇంట్రెస్టింగ్గా లేరు, ఎవరైతే బోర్, సో ఇవన్నీ అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టు ఎడిట్ చేసి టెలికాస్ట్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు నిన్న జరిగిన ఈ టెలికాస్ట్లో చూస్తే బాగా అబ్జర్వ్ చేస్తే కొందరు కంటెస్టెంట్స్ లైక్ నాకు బాగా నచ్చింది, బాగా హైలైట్ అనిపిస్తున్నది ఒక అతను ఉన్నాడండి. ఎవరంటే నిజామాబాద్ నుంచి చరణ్. ఆ చరణ్ అయితే అసలు భయ్యా మొత్తం స్టార్టింగ్ నుంచి ఒక పాజిటివ్ వైబ్, ఎంట్రన్స్ నుంచి శ్రీముఖితో కలవడం కానీ ఆ కొద్ది టైంలోనే శ్రీముఖితో మింగిల్ అయిపోయాడు. లైక్ ఇద్దరు నిజామాబాద్ అనుకోండి, బట్ ఇద్దరు నిజామాబాద్ అయినా శ్రీముఖి అంత ఈజీగా కలవదు, ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ అలా ఉంటే మేబీ తను కలుస్తుంది. సో బట్ నాకేంటి అర్థమైందంటే మనోడు అక్కడికి వచ్చాక తన ఇంట్రడక్షన్లో చెప్పినప్పుడు మల్టీ టాస్కర్ అని ఒకటి చెప్పాడు. మల్టీ టాస్కర్ అని చెప్పాక నాకు ఒక పని కాదు 4 పనులు చెప్పాడు. ఒకటి న్యూస్ చదవడం, లైక్ ఇంకొకటి హోస్ట్లా చేయడం, ఇంకొకటి డ్యాన్స్ చిన్నపిల్లలకి, ఇంకొకటి ఆన్లైన్ క్లాస్ సంథింగ్ ఏదో ఇలా చాలానే చెప్పాడు. మల్టీ టాస్కులు చేస్తూ తను బయట ఏదో వర్క్ ఇలా ఇన్ని హ్యాండిల్ చేస్తున్నాడని చెప్పి నాకు ఒకటి క్లారిటీగా అర్థమైంది. చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఒక పనులు ఆగిపోవడమే కష్టం, అలాంటిది చాలా పనులు మేనేజ్ చేస్తున్నాడు. సో తనకు మేనేజ్ చేయగలుగుతాడని చెప్పి అర్థమైంది. సో ఇంకొకటి మనవాడి కామెడీ టైమింగ్, అసలు బిందు మాధవి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు కానీ ఆ టైంలో ఆన్ టైం స్పాంటేనియస్గా జోక్ వేయడం కానీ, ఇంకా వే ఆఫ్ టాకింగ్ కానీ, క్లారిటీ కూడా మంచి క్లారిటీతో ఉన్నాడు మనోడు. లైక్ తన లవ్ రిలేషన్షిప్ గురించి కూడా అడిగితే దాని గురించి కూడా వెంటనే ఆన్ స్పాట్లో కొంచెం ఏం తడబడుకోకుండా డైరెక్ట్గా అన్నీ ఓపెన్ అప్ అయి చెప్పేశాడు. సో ఆ క్లారిటీ బాగుంది, వైబ్ బాగుంది, మనోడు వే ఆఫ్ టాకింగ్ అందరితో కలిసిపోయాడు. ఇంకొకటి ముగ్గురిని ఇంటర్వ్యూ చేస్తాడు ఆన్ టైం. మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేసేప్పుడు కొంచెం కూడా ఎక్కడ తడబడకుండా చాలా మంచిగా హ్యాండిల్ చేస్తాడు. ముగ్గురిని హ్యాండిల్ చేసి ముగ్గురితో 3 గ్రీన్స్ అయితే తెప్పించుకొని మనోడు టాప్ 15లో ఒకడైపోయాడు. సో ఇతను వస్తే నాకేమనిపిస్తుంది అంటే బై ఛాన్స్ ఇప్పుడు మనం చూసిన ఈ టెలికాస్ట్ అయిన దాంట్లో బాగా అబ్జర్వ్ చేస్తే పర్లేదు, మనోడు మటుకు మంచిగా హ్యాండిల్ చేయగలుగుతాడని చెప్పి నాకైతే అర్థమైంది. ఎందుకంటే ఆ పాజిటివ్ ఆ వైబ్ అతని నుంచి బాగా కనిపిస్తుంది. ఎందుకంటే సో ప్రతి కంటెస్టెంట్ నుంచి జడ్జెస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక పాజిటివ్ వైబ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, హ్యాండిల్ చేయగలుగుతాడా లేదా అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. మనోడు మొత్తం ముగ్గురిని హైలైట్ అయ్యేలా మొత్తం ముగ్గురిని మెప్పించి ముగ్గురి దగ్గర నుంచి గ్రీన్ ఫ్లాగ్స్ అయితే తీసుకొని టాప్ 15కి అయితే డైరెక్ట్ చేరుకున్నాడు. సో ఇతను కానీ బిగ్ బాస్ హౌస్లో ఉంటే లైక్ ఎవరైనా యాంగ్రీ కొంచెం కోపం చూపించినప్పుడు కానీ మిగతా టైంలో ఎలా హ్యాండిల్ చేస్తాడో ఏంటి అని చెప్పేసి మనం చూడొచ్చు. ఇలాంటి వాళ్ళు ఉంటే కొంచెం షో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోద్ది. ఎందుకంటే మనం ఫస్ట్ డే టెలికాస్ట్ అయిన దాంట్లో ఒక్కొక్కరు ఫిజికల్గా కొందరు ఒక్కొక్క మెంటాలిటీ ఉన్నారు. బట్ ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇది సెకండ్ డే టెలికాస్ట్. సో ఇంకా ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ టెలికాస్ట్ అయ్యే దాంట్లో కూడా ఎలా ఉంటారో తెలియదు. బట్ ఇతనైతే బాగానే కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాడు. షోలో ఉన్నా కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినా కూడా ఇంట్రెస్టింగ్గానే ఉండొచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అమన్ బ్రో గురించి అయితే మంచిగానే మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనోడి క్యారెక్టర్ కూడా కొంచెం చాలా ఫన్నీగా అనిపించింది, బాగా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. ఎందుకంటే డిగ్రీ, బీటెక్, కరెంట్, మళ్ళీ లా. బీటెక్ అంటే డ్రాప్ అయ్యాడు అనుకోండి. బట్ నాకు ఫైనల్గా అర్థమైంది ఏంటంటే యాక్టింగ్ అంటే బ్రోకి చాలా ప్యాషన్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జడ్జెస్ కొంచెం ఏదైనా యాక్టింగ్ చేసి చూపించు, అది ఎలా ఉండాలంటే పీక్ లెవెల్లో ఉండాలని చెప్పేసి అలా చెప్తారు. సో మనోడు ఆ టైంలో కూడా కొంచెం తడబడుకోకుండా అసలు మంచి యాక్టింగ్ చేశాడు. యాక్టింగ్ అయితే సూపర్ చేశాడు, నాకైతే బాగానే నచ్చింది. ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ అమన్ బ్రోని అభిజిత్ వచ్చేసి ఒక డ్రాయింగ్ వేసి దీంట్లో ఎన్ని హోల్స్ ఉన్నాయి అది అని చెప్పేసి కొంచెం అడిగితే అక్కడ కొంచెం ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే అలా ఆన్సర్ చేశాడు, మేబీ అది జెన్యున్గా చేశాడా ఏంటని చెప్పి నాకైతే అర్థం కాలేదు ఆ టైంలో. ఇంకొకటి నాకు జెన్యున్ అనిపించింది ఏంటంటే నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది, కొంచెం పుష్ చేసి కొంచెం సపోర్ట్ ఇస్తే నేను ఇచ్చి పడేస్తా అని చెప్పి ఒకటి చెప్పాడు. ఎందుకంటే ఫస్ట్ టైం స్టేజ్ ఫియర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ స్టేజ్ ఫియర్ని కొంచెం బయట పక్కన పెట్టేశారంటే అప్పుడు వాళ్ళ జెన్యూనిటీ ఏంటి ఇంకా కొంచెం ఓపెన్గా మంచిగా మాట్లాడతారు. సో అదైతే నాకు క్లారిటీగా అర్థమైంది. అమన్ బ్రో కూడా ఉంటే ఇంకొకటి, సో అమన్ బ్రో అయిపోయిన వెంటనే అమన్ బ్రోని పక్కన కూర్చోబెట్టారనుకోండి, వేరే టాస్క్ ఇచ్చి ఆ తర్వాత సుమా అని ఒకరు వచ్చారు. ఆమె ఎంట్రీ మంచిగా బాగుంది, చూడడానికి చాలా బాగుంది, వే ఆఫ్ టాకింగ్ కానీ ఆన్సర్ ఇచ్చే విధానం కానీ ఆమె కూడా బాగానే ఉంది. సో ఫాదర్ వచ్చేసి డిఫెన్స్ రిటైర్డ్, మళ్ళీ తను కూడా ఏదో వర్క్ చేస్తుంది. ఇంకొకటి నేను ఇండిపెండెంట్ ఇన్ ద సెన్స్ పేరెంట్స్ దగ్గర నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేయకూడదు అని చెప్పేసి నేను వర్క్ చేస్తున్నాను అని చెప్పి అది కూడా క్లారిటీగా చెప్తుంది.
ప్రతిదీ జాబ్ ఇంకొకటి పోలీస్ జాబ్ వచ్చింది, ఇంకా కొన్ని అన్ని జాబ్ వచ్చాయి, బట్ నేను చేయలేదు అని చెప్పేసి చెప్పింది. ఇంకొకటి మన అమ్మన్ బ్రో గురించి అయితే జడ్జెస్ అడుగుతారు, లైక్ దానికంటే ముందు నువ్వేమన్నా మ్యారేజెస్ గురించి చూస్తున్నావా, మ్యారేజ్ రిలేటెడ్ వచ్చింది ఒక టాపిక్ వస్తే వెంటనే అమ్మన్ బ్రోని చూపిస్తే ఆ షర్టు చూస్తేనే అర్థమైపోతుంది నాకు అని చెప్పేసి. అలాగే ఇంకొకటి బయట ఆల్రెడీ మేమందరం కూర్చున్నప్పుడు అక్కడ ఆల్రెడీ కలిపేస్తున్నాడు అని చెప్పి కొంచెం ఇన్నోసెంట్, కొంచెం మంచిగా అనిపిస్తుంది ఆమెది కూడా. ఇంకొకటి పెద్ద టాస్క్లు ఇంకా క్వశ్చన్స్ సరిగా అడగలేదేమో అనే ఫీల్ వచ్చింది నాకు ఆమె 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 మ్యాటర్లో. లైక్ ఎందుకంటే తను ఆల్రెడీ ఒక పేపర్లో రాసిందంట, మేబీ నాకు టాయిలెట్ క్లీనింగ్ చేయడం ఇష్టం లేదు అని చెప్పేసి. అది ఎలానో ఏంటో తెలియదు కానీ బట్ అక్కడ రాసిన దాన్ని కాబట్టి బేస్ చేసుకొని వీళ్ళు ఒక పేడ తెచ్చి అక్కడ పెట్టి దాంట్లో రింగ్ ఏదో సంథింగ్ కాయిన్స్ ఉండాలి అది అని చెప్తారు. కాయిన్స్ ఏమి ఉండవు, జస్ట్ టాస్క్ కోసం అక్కడ అలా చెప్తే ఆమె చేతులు పెడుతుందా, ఫేస్ పూసుకోమంటే పూసుకుంటుందా పూసుకోదా అని చెప్పి కొంచెం టెస్ట్ చేస్తారు. బట్ అక్కడైతే టాస్క్ కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి కొంచెం స్పాంటేనియస్గా తీసుకొని అక్కడైతే చేసింది. అలాగే కొంచెం ఇంకొకటి స్టార్టింగ్లో ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ బట్ ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు తెలంగాణ అన్నట్లు, నేను తెలంగాణ బట్ నా తెలంగాణ కాదు అన్నట్లు ఏదో ఇలా చెప్పింది. అది అర్థమే కానట్టు అర్థమైంది. ఈవెన్ జడ్జెస్ కూడా షాక్ అయ్యారు అనుకోండి. మళ్ళీ దానికంటే ముందు మొఘల్ స్టోరీ అని మొఘల్ స్టోరీ చెప్తుంది. అసలు మొఘల్ స్టోరీకి ఎక్కడికి ఏంట్రా బాబు అని చెప్పి నేను అనుకున్నా. బట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా అయితే సుమ గారిది అయిపోయింది, తనని కూడా హోల్లో పెట్టారు. సో ఇక్కడ అమన్ బ్రోతో మళ్ళీ ఏదో ఎస్ఆర్ రాయండి అన్నట్లుగా ఏదో చేపించారు. అక్కడ కొంచెం ఫన్ ఉండేది. సో అమన్ బ్రో ఉంటే ఏమవుతుంది నాకేమనిపిస్తుంది అంటే కొంచెం ఇట్లా ఫన్నీగా ఉంటుంది. లైక్ అమర్దీప్ బ్రో ఉన్నాడు, మరి అమర్దీప్ బ్రో అంతా ఉండడో తెలియదు కానీ కొంచెం ఫన్ ఉంటుందని చెప్పి నాకైతే అనిపించింది. జాను అని ఒక అమ్మాయి వచ్చింది. ఏమనైతే డైరెక్ట్ స్టార్టింగ్లోనే ఒక క్వశ్చన్ అడుగుతారు, అసలు నువ్వు ఏదానికి ఎందుకోసం బిగ్ బాస్ వై బిగ్ బాస్ అని చెప్పేసి అలా క్వశ్చన్ అడిగితే పైసల కోసం అని చెప్పి ఒకటే ఆన్సర్ చెప్తుంది. సో టాస్క్లో భాగంగా తనకు ఒకటి ఫ్లట్టింగ్ రిలేటెడ్ ఒకటి చేయమని చెప్పి టాస్క్ ఒకటి చెప్తే ఆ టైంలో నవదీప్ అక్కడ డైరెక్ట్ స్టేజ్ మీదకి వెళ్తాడు. స్టేజ్ మీదకి వెళ్తే అక్కడ నవదీప్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ఈమా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అది ఏం ఫ్లట్టింగో నాకేం అర్థం కాలే. ఇంకొకటి నేను మాటలతో ఫ్లట్టింగ్ ఏమి ఉండదు, అంతా కళ్ళతోనే ఫ్లట్టింగ్ అంటుంది. మేబీ తన పాయింట్ ఆఫ్ పర్సన్లో అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో మనకు తెలియదు అది ఫ్లట్టింగ్ అలా ఉంటుందని చెప్పి. ఇంకొకటి అభిజిత్ బ్రో కూడా మాట్లాడుతుండే, వాళ్ళిద్దరి మధ్య ఒక కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. కన్వర్జేషన్ జరిగే టైంలో నువ్వు మాట్లాడేది నాకు రెడ్ ఇస్తావు అనిపిస్తుంది అని చెప్పేసి అలా అంటే డైరెక్ట్ వెంటనే అవును నేను రెడ్ ఇస్తానంటే అమ్మాయి చాలా హట్టింగ్ అయిపోతుంది. అసలు మీరు జడ్జెస్ ఎవరు ఫేర్గా లేరు అని చెప్పేసి లాస్ట్లో వెళ్ళిపోతూ బయటికి జడ్జెస్ అందరినీ ఒక మాట అనేసి వెళ్ళిపోతుంది. తను కొంచెం కూడా అనేస్తుంది మీరు జడ్జెస్ ఎవరు ఫేర్గా లేరు అని చెప్పేసి ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో అయితే వాళ్ళైతే అనేసి బయటకు అయితే వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్షయ్ బ్రో అని ఒక ఆయన వచ్చాడు. ఈయన అంటే మొత్తం రచ్చ లేపి పడేశాడు. బయట ఇన్స్టాగ్రామ్లో ఆయన ప్రొఫైల్కి ఆయన వీడియోస్కి మంచిగా రీచ్ ఉంది, ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే 300K ఫాలోవర్స్ ఉన్నారు అరౌండ్. అంతమంది ఫాలోవర్స్ అంత ఈజీగా రారు. కంటెంట్ నచ్చితేనే మ్యాక్సిమం అందరు సపోర్ట్ చేస్తారు, అంతమంది ఫాలో చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే స్టేజ్ మీద భయ్యాకి అంత కాన్ఫిడెంట్ కానీ లేదంటే స్టేజ్ ఫియర్ కానీ మేబీ ఫస్ట్ టైమో లేకుంటే ఎలానో తెలియదు కానీ అంత ర్యాపో అంత కన్వర్జేషన్ అయితే బిల్డ్ అవ్వలేదు జడ్జెస్తో. సో జడ్జెస్ అయితే రోస్ట్ చేయమని చెప్పేసి అడుగుతారు. బిందు మాధవి రోస్ట్ చేయమని అడుగుతుంది, శ్రీముఖి రోస్ట్ చేయమని అడుగుతుంది. ఎందుకంటే బయట ఆయన రోస్టింగ్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ రోస్టింగ్ చేయమని అడిగితే మీరు నాకు రోస్టింగ్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు, అసలు మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ వర్షన్లో మీరు అసలు సెలెక్ట్ చేస్తారని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళని అడిగేస్తాడు. సో నువ్వు సెలెక్ట్ చేయడానికి నువ్వు బోరింగ్ క్యాండిడేట్ భయ్యా అని చెప్పేసి అభిజిత్ అయితే డైరెక్ట్గా ఓపెన్గా అనేస్తాడు. ఫస్ట్ రెడ్ ఇచ్చి పంపించేయండి అన్నట్టుగా శ్రీముఖి అంటుంది. వీళ్ళల్లో నాకు బాగా క్లారిటీగా అర్థమైంది ఏంటంటే అగ్ని పరీక్ష ఫస్ట్ షో నుంచి బాగా క్లారిటీగా అర్థమైందంటే రిజెక్షన్స్ ఓకే, జడ్జిమెంటు ఓకే, అంత ఫైన్ బాగానే ఉంది. బట్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ లాస్ట్లో రిజెక్షన్ చేసేటప్పుడు మరీ కొంచెం దారుణంగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ కొంచెం సరిగా లేదనిపించింది. మెయిన్ ఈ రణరాజ్ అని చెప్పి ఒక అతను వచ్చాడు. ఆయనకు ఒక టాస్క్ ఇచ్చారు. అది టాస్క్ ఎవరిచ్చారో ఏంటని చెప్పి టెలికాస్ట్లో అయితే క్లియర్గా పెట్టలేదు. ఏమని శ్రీముఖిని అయితే ఇమిటేట్ చేస్తాడు. సో ఆ ఇమిటేట్ చేసే విధానంలో అది కరెక్ట్గా లేకపోవచ్చు, అది నచ్చకపోవచ్చు. బట్ శ్రీముఖి కొంచెం మరీ ఎక్కువగా రియాక్ట్ అయిందేమో అనిపించింది. ఆ రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపిస్తుంది. బట్ మరి అంత ఓవర్ రియాక్టివ్ అవ్వడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే నిన్ను ఆయన ఇమిటేట్ చేశాడు, నీకు నచ్చలేదు, ఓకే నువ్వు రియాక్ట్ అవ్వచ్చు. బట్ మరి అంతలా రియాక్ట్ అయ్యి నువ్వు నా టచ్ చేయొద్దు, దూరంగా ఉండు అని చెప్పేసి చంప పగులుద్ది ఇంకా ఏదో ఇలా అన్నీ చెప్పేసి బయటికి వెళ్ళిపోద్ది. సో అదొకటి. ఇంకా మళ్ళీ ఈ జడ్జెస్ ఈరోజు కూడా కొంచెం సిమిలర్గా ఇలానే జరిగింది.
సో జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం వాళ్ళు వేరేలా మరి అంత ఓవర్ రియాక్ట్గా కాకోకుండా ఉంటే బాగుంటుంది. బట్ ఈరోజు జరిగిన ఈ కంటెస్టెంట్స్లో నాకు బాగా మంచిగా అనిపించింది చరణ్ అనిపించాడు, అమన్ బ్రో బాగానే అనిపించాడు. సో ఇంకా రేపు కూడా ఎలాంటి వాళ్ళు వస్తారో తెలీదు. బట్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.